హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ బై సాన్షి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ కూడా బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను. సో నేనైతే ఇంకో కొత్త వ్లాగ్తో అయితే వచ్చేసానమాట. అండ్ ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఛానల్ని. అండ్ ప్రీవియస్ వ్లాగ్స్ కూడా ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఇంక ఇది వింటర్ కదా, వింటర్లో మార్నింగ్స్ లేవడం చాలా కష్టం. అస్సలు లేవాలనిపించదు 7-8 o'clock వరకు కూడా. అండ్ ఒక 3 days నుంచి అయితే బాగా చల్లగా ఉంటుంది అండ్ చల్లగాలి వస్తుంది కదా, ఇంకా అస్సలు లేవాలనిపించట్లేదు. బట్ వన్స్ ఒకసారి లేచి బయటకు వచ్చినామంటే ఆ ఫీలే వేరుంటుంది. వింటర్లో మార్నింగ్స్ అయితే చాలా బాగుంటాయి, చాలా చల్లగా ఉండిద్ది. బట్ ఒక్కసారి బయటకు వచ్చి ఆ గాలి అదంతా చూసినామంటే అసలు మంచిగా అనిపిస్తుంది అనమాట. చాలా రిలాక్సింగ్ ఉంటుంది. అంత చలి ఏం అనిపించదు, బాడీ అంతా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ 6 o'clock బయటకు వచ్చాను. అసలు చాలా కూల్ ఉండే అండ్ ఇంకా చీకటి ఉంది. బట్ వీడియోలో మాత్రం కొంచెం లైటింగ్ అనిపిస్తుంది. బట్ రియాలిటీ ఒరిజినల్‌లో అయితే అంత లైటింగ్ ఏం లేకుండే అనమాట. చీకటే ఉంది. సో ఇంకా ఫస్ట్ అయితే వాకిలి ఊడ్చి ముగ్గైతే పెడదామని అనుకున్నాను. అందుకోసం అని చెప్పేసి అయితే కల్లాపు జల్లి అయితే అట్లా పెట్టాను. కొంచెం ఆరితే ముగ్గు మంచిగా వేసుకోవచ్చు అని చెప్పేసి. ఈలోపైతే ఇంక అప్పుడే వాటర్ వస్తున్నాయి అనమాట. ఇంకా దాన్నైతే ట్యాంక్‌లోకి అయితే తిప్పి పెట్టాను. అండ్ ఇక్కడ ఇంకా బయట అయితే క్లీన్ చేస్తున్నాను, ఊడ్చేస్తున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ కదా, చాలా బాగుండిద్ది చల్లగా. అండ్ కాళ్ళు అయితే బాగా కూల్ అయిపోతాయి. కంపల్సరీ స్లిప్పర్స్ అయితే యూజ్ చేస్తాను నేను. బయటకు వచ్చిన ప్రతిసారి వేసుకుంటాను. అండ్ ఇంకా వాటర్లో కూడా ఎక్కువ తడవాను, ఎందుకంటే కాళ్ళు బాగా చల్లగా అయిపోతాయి కదా, చలి పెట్టేస్తుంది. అండ్ కోల్డ్ అలా అయితే నాకు అంత ఈజీగా అయితే అవ్వదు. బట్ నేను మ్యాక్సిమం అయితే వాటర్ కాంటాక్ట్లో లేకుండానే చూసుకుంటాను అనమాట. అండ్ ఇంకా సిటీస్లో అయితే సింక్ ఉండిద్ది, వాషింగ్ మిషన్. అండ్ ఇంకా బట్టలు ఉతకడము, గిన్నెలు తోమడం అంతా ఓన్లీ హ్యాండ్సే వాటర్ తగులుతాయి, కాళ్ళకి తడవకుండా చేయొచ్చు. బట్ విలేజ్లో అలా కాదు కదా. బట్ చాలా బాగుండిద్ది అట్లా పని చేసుకోవడమే. అండ్ ఇంక ఇక్కడైతే బయట ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా సంక్రాంతి సీజన్ కదా, సో ధనుర్మాసం గీతల ముగ్గులు అయితే అందరూ వేస్తున్నారు. అండ్ నేను కూడా ఒక 5 days అయితే కంటిన్యూస్గా వేశాను. ఇంక ఈ రోజు అయితే ఇంట్లో వర్క్ ఉంది అని చెప్పేసి అయితే గీతల ముగ్గు కాకుండా నార్మల్గా నాకు తెలిసిన సింపుల్ డిజైన్ అయితే పెట్టుకున్నా. అసలు నాకు ముగ్గులు వేయడమే రాదు. అండ్ నేను ఇక్కడ ఊర్లో ఉన్నప్పుడైతే ముగ్గులు వేసేదాన్ని ఎప్పుడో ఒకసారి. ఇంకా స్టడీస్ కోసము సిటీకి షిఫ్ట్ అయిన తర్వాత కంప్లీట్గా ముగ్గులు వేయడమే ఆపేశాను. అండ్ ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంటి ముందు వేయడానికి అంత ప్లేస్ ఉండదు, కొంచెమే ఉండిద్ది. పూజ చేసే రోజు మాత్రమే ఏదో ఒక చిన్న డిజైన్ అయితే పెట్టుకుంటా. బట్ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం మంచి టైం దొరుకుతుంది ముగ్గులు పెట్టడానికి. అండ్ ఈ వింటర్లో ఎర్లీ మార్నింగ్ బయటకు వచ్చి ముగ్గులు పెట్టడం అంటే కొంచెం సాహసమే, బట్ నాకు చాలా ఇష్టం. నేను ఏదైనా వర్క్ చేయాలి అనుకుంటే నాకు టైము టెంపరేచర్తో పని ఉండదు. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ ఎవరు వద్దన్నా ఆపినా నేనైతే అవేం పట్టించుకోకుండా అయితే చేసేస్తాను. అండ్ ఇంక ఇక్కడ ముగ్గు పెట్టేసిన తర్వాత అయితే ఇంట్లోకి వచ్చి ఇంకా ఇల్లు కూడా ఊడ్చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను ఈ వర్క్స్ అన్నీ చేసుకునేటప్పుడు అయితే బాబు నిద్రపోతూనే ఉన్నాడు. అందుకోసం అని చెప్పేసి అయితే నాకు ఈజీ అయిపోయింది. రెగ్యులర్గా అయితే 7-7:30కి లేసి వర్క్స్ అయితే స్టార్ట్ చేసా. బట్ ఈరోజు ఏంటి అని అంటే వాడు పడుకున్నాడు కదా, సో వాడు 8కి లేస్తాడనమాట. 6 అట్లా పడుకొని 8కి లేస్తాడు. సో ఈ 2 hours టైంలోనే వర్క్ కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఇంకా నేనైతే నా వర్క్స్ అయితే ఆల్మోస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, దోశ. ఒక 10 minutes పడుతుంది దీనికి. అందుకోసం అని చెప్పేసి అయితే ఇంకా నేను బ్రష్ చేయకముందే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎందుకు అని అంటే ఈలోపు మళ్ళీ బాబు లేచాడు అనుకోండి, నాకు కష్టమైపోతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే మళ్ళీ మనం స్టవ్ దగ్గర ఒక 10-15 minutes నిల్చొని చేయాలి కదా. సో వాడిని హ్యాండిల్ చేయడము అండ్ బ్రేక్ఫాస్ట్ రెండు కష్టమైపోతాయి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇది ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నా. సో నేను బ్రష్ చేసే గ్యాప్లో వాడు లేసినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎత్తుకొనైనా నేను ఈజీగా మొహం అయితే కడుక్కోవచ్చు అని చెప్పేసి అయితే అట్లా ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది అండ్ పక్కన అయితే పెట్టేసుకున్నా. అండ్ ఇక్కడైతే ఇంకా బెడ్ అయితే మొత్తం క్లియర్ చేసేస్తున్నా. ఇంకా నైట్ నుంచి మార్నింగ్ వరకు అయితే వాడి చెడ్డీలు అండ్ యూజ్ చేసిన క్లాత్స్, బెడ్షీట్స్ అండ్ పిల్లోస్ అన్నీ బెడ్ పైన అట్లనే ఉంటాయి. సో అవన్నీ అయితే ఫస్ట్ నీట్గా క్లియర్ చేసుకుంటా. మార్నింగ్ లేవగానే ఇల్లు మొత్తం క్లీన్గా లేకపోతే బాగా చిరాకు అనిపిస్తుంది. సో ఒక 10-15 minutes బెడ్ సర్దేసుకుంటే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. అండ్ చూడగానే కొంచెం పడుకోవాలి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట, క్లమ్జీగా లేకుండా. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే బాబు కూడా లేచేసాడు, వాడు ఆడుకుంటున్నాడు. నార్మల్గా అందరు చెప్తారు కదా, మదర్స్ తినే టైంలోనే పిల్లలు లేస్తారు, ఏడుస్తారు అని చెప్పేసి. మా బాబులో నేనేమంత అబ్జర్వ్ చేయలేదు. ఎప్పుడో ఒకసారి అయితే నేను తినేటప్పుడు వాడికి ఆకలేస్తే ఏడుస్తాడు, అంతేగాని పర్టికులర్గా మా మమ్మీ ఇప్పుడు తింటుంది, మా మమ్మీ ఏదైనా వర్క్ చేసుకుంటుంది, నేను లేసి ఏడవాలి అనే కాన్సెప్ట్ అయితే ఇప్పటివరకు నాకు వాడిలో కనపడలేదన్నమాట. చాలా కోఆపరేటివ్గా ఉంటాడు. సో ఇంకా నేను తినేటప్పుడే లేసేసాడు. నేను ఏదో ఒక 10 minutesలో బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేశాను. ఇంకా నెక్స్ట్ వానికి డైపర్ చేంజ్ చేసి సిరప్స్ అట్లా వేసి అయితే కొంచెం సేపు అయితే ఆడిస్తున్నాను అనమాట.
ఇంకా మళ్ళీ ఆడుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్‌లో మళ్ళీ పడుకొని పోయాడు. ఇంక ఈలోపు నేనైతే ఇంట్లో కిచెన్‌లో లైక్ గిన్నెలు అవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా పాలు కూడా వేడి చేసి పక్కనైతే పెట్టేసుకున్నా. సో, అవి కొంచెం చల్లగయ్యేలోపు ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతది అనైతే అనుకున్నాననమాట. హౌస్ వైఫ్‌కి ఇంట్లో ప్రశాంతతనిచ్చే థింగ్స్ ఏమన్నా ఉన్నాయి అనంటే, ఫస్ట్‌ది మంచిగా వంట చేసి పక్కన పెట్టడం. అండ్ రెండోది కిచెన్ క్లీనింగ్ అనమాట. సో, ఇల్లు మొత్తం నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటే ఆ ప్రశాంతత వేరేలాగా ఉంటదసలు. అవి ఎన్ని వేలు పెట్టినా, ఎన్ని లక్షలు పెట్టినా అస్సలు రాదు. పర్టిక్యులర్‌గా కిచెను అండ్ షెల్ఫ్స్‌లో గిన్నెలు అవన్నీ నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తదో, ఆ ఇంట్లోకి రాగానే ఒక మంచి రిలాక్సింగ్ ఫీలింగ్ అయితే వస్తదనమాట కిచెన్‌లోకి రాగానే. అందుకోసం అని చెప్పేసి అయితే కష్టమైన, ఓపిక లేకపోయినా లేడీస్ అందరూ కంపల్సరీ ఇల్లు నీట్‌గా పెట్టుకోవడానికి కష్టపడి మరి ట్రై చేస్తా ఉంటారనమాట. అదొకలాంటి ఫీలింగ్, ఒక సాటిస్ఫాక్షను. అన్నం ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా ఇల్లు నీట్‌గా ఉంటే మాత్రం కడుపు నిండిపోతది కదా! సో, అది నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది. ఇంకా అందుకోసం అని చెప్పేసి అయితే ఫస్ట్ కిచెన్‌లో అన్ని గిన్నెలు స్టాండ్‌లో ఉంటే అన్నీ నీట్‌గా అయితే తీసి మొత్తం ఎక్కడివక్కడైతే ఆర్గనైజ్ చేసుకున్నా. అండ్ ఇంకా బాబునైతే ఉయ్యాల్లో ఏసాననమాట. సో, వాడిని ఉయ్యాల్లో ఏస్తేనే నాకు కొంచెం బెడ్ నీట్‌గా సర్దుకోవడానికి వస్తది. ఇంకా మళ్ళీ వాడు పడుకోవడానికి అరేంజ్ చేసిన బెడ్ అది మొత్తం నీట్‌గా పక్కన సర్దేసి, లైక్ రిమైనింగ్ క్లాత్స్ అవన్నీ ఉంటే తీసి పక్కన నేను అమెజాన్‌లో ఒకటైతే ఆర్గనైజర్, షెల్ఫ్ ఆర్గనైజర్ అయితే తీసుకున్నాను 1000 రూపీస్ పెట్టి. అది తీసుకున్నప్పుడైతే అనుకున్నాను అసలు ఇది యూజ్ అవుతదా లేదా? ఇంత చిన్నగుంది. 1000 రూపీస్ వేస్ట్ అయిపోతాయా ఏమో అనిపించింది. బట్ ఇది నాకు ఎంత హెల్ప్‌ఫుల్ అయింది అంటే, బేబీ థింగ్స్ మొత్తం ఒకే దగ్గర ఉన్నాయన్నమాట. అక్కడ ఇక్కడ పెట్టకుండా, క్లమ్జీగా లేకుండా అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఒక్కొక్క షెల్ఫ్‌లో ఒక్కొక్క ఐటెమ్ ఉండిద్ది. నాకు ఏది కావాలనంటే పర్టిక్యులర్‌గా అదే షెల్ఫ్ ఓపెన్ చేసి తీసుకుంటాను. సో, చాలా హెల్ప్‌ఫుల్ అయింది నాకు. అండ్ నేను హైదరాబాద్‌కెళ్ళేటప్పుడు కూడా దాన్ని మళ్ళీ ప్యాక్ చేసి తీసుకొని ఎళ్తాననమాట. ఇక్కడ బాబైతే మళ్ళీ పడుకున్నాడు. టైం ఆల్మోస్ట్ 11:00 అట్లా అయితుంది. సో, బెడ్ పైన పడుకోబెట్టినప్పుడు కంపల్సరీ మస్కిటో నెట్ అయితే పెడతాము. ఉయ్యాలకి ఆల్రెడీ మస్కిటో నెట్ ఉంది. సో, దానికి పెట్టము. అండ్ బెడ్ పైన పడుకోబెట్టినప్పుడు ఇదైతే కంపల్సరీ యూజ్ చేస్తా. ఎందుకంటే 1, 2 దోమలైతే వస్తూ ఉంటాయి. అండ్ పర్టిక్యులర్‌గా వాడినే కుడుతూ ఉంటాయన్నమాట దోమలు. అందుకోసం అని చెప్పేసి అయితే మస్కిటో నెట్ అయితే పెడతాము. అండ్ ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను. 300 చేంజ్ అయితే పడింది. ఇది కూడా చాలా యూజ్ అవుతుంది నాకు. బట్ ఏంటి అంటే ఇది పెట్టినప్పుడు బాబు పక్కన పడుకోవడానికి కొంచెం క్లోజ్‌గా కాంటాక్ట్‌తో పడుకోవడానికి రాదు. అదొకటే మైనస్ దీంతోని. అందుకోసం అని చెప్పేసి నైట్ టైమ్ యూజ్ చేయము. జస్ట్ డే టైమ్‌లోనే పెడతాము. నేను ఏదైనా వర్క్‌లో ఉన్నప్పుడు మాత్రమే. అండ్ ఇంక ఈ గ్యాప్‌లో బాబు కూడా లేచేసాడనమాట. ఇంకా ఈ మధ్య లేవగానే ఏడవడం అయితే బంద్ చేశాడు. స్టార్టింగ్‌లో అయితే ఏడవడం లైక్ లేసేటప్పుడు ఏడుస్తూ ఉండేవాడనమాట. ఏడవడంతోనే స్టార్ట్ అయ్యేది. బట్ ఇప్పుడైతే అలా కాదు. కొంచెం లేసిన తర్వాత కూడా మంచిగా ఆడుకుంటున్నాడు. మనం బలవంతంగా లేపితే మాత్రమే ఏడుస్తాడనమాట. అండ్ ఇక్కడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయి హెయిర్ అయితే వేసుకుంటున్నాను. సో, నా హెయిర్ అయితే నాకు బాగా నచ్చుతది. సమ్‌టైమ్స్ మంచిగా అనిపిస్తది. సమ్‌టైమ్స్ దీనివల్ల నెగెటివ్ అనిపిస్తదనమాట. కర్లీ హెయిర్ శారీస్ మీదకి బాగా అనిపిస్తది. బట్ ఏమన్నా వెస్టర్న్ డ్రెస్ ఏసుకున్నప్పుడు మాత్రం హెయిర్ లీవ్ చేయాలి అంటే మాత్రం ఇట్లా బాగా గంపలాగా లేస్తదనమాట. అదొక్కటి కొంచెం ఇబ్బంది అనిపిస్తది. బట్ ఏం చేస్తాం, ఉన్నదైతే తీసేయలేము. అట్లా అని చెప్పేసి అయితే స్ట్రైట్నింగ్ కూడా చేయించాను. ఎందుకంటే నార్మల్‌గా ఏదైనా అకేషన్స్ ఉంటే నేనే లైట్‌గా చేసుకుంటాను. బట్ సెలూన్‌కెళ్ళి అయితే ఇప్పటివరకు చేయించలేదు. హెయిర్ డ్యామేజ్ అయిపోతదేమో అని చెప్పేసి ఇప్పటివరకు ట్రై చేయలేదు. అండ్ చాలామంది నాకు కర్లీ హెయిరే బాగుండిద్ది అని చెప్తారనమాట. అందుకోసం అని చెప్పేసి అయితే ట్రై చేయలేదు. అండ్ ఇక్కడ ఈవినింగ్ అయితే మళ్ళీ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో, మమ్మీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం టీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అండ్ నా కోసం మిల్క్ అయితే పెట్టేసుకున్నాననమాట. ఈ గ్యాప్‌లో బాబైతే ఇంకా మళ్ళీ లేచి ఏడుస్తున్నాడు. అందుకోసం అని చెప్పేసి అయితే కొంచెం సేపు వచ్చి వాడితోని టైమ్ స్పెండ్ చేశా. అండ్ ఆఫ్టర్‌నూన్ వాడికి కూడా స్నానం చేపిచ్చాము. చాలా ప్రశాంతంగా అయితే పడుకొని లేసాడు. స్నానం చేయించిన రోజైతే చాలా రిలాక్సింగ్‌గా ఉండిద్ది బాడీ. అండ్ మంచిగా స్లీప్ ఏస్తాడనమాట 2, 3 అవర్స్ కంటిన్యూయస్‌గా. సో, ఇంకా ఇది. అండ్ ఈవినింగ్ వచ్చేసి నేనైతే 2 డేస్ బ్యాక్ అయితే లైక్ బూందీ చేసుకున్నాను. ఇంట్లో తినడానికి ఏ స్నాక్స్ లేకుండే అనమాట. అందుకోసం అని చెప్పేసి అయితే కొంచెం హాఫ్ కిలో పిండి తీసుకొనొచ్చి అయితే చేశాను. అండ్ నాకు బోర్ కొట్టినప్పుడు ఏమన్నా తినాలి అనిపించినప్పుడు అయితే కంపల్సరీ ఇదే తింటూ ఉంటాను. ఇంకా ఏం లేవు తినడానికి, అండ్ తినొచ్చో తినకూడదో తెలీదు. బట్ ఉన్న దాంతోనైతే అడ్జస్ట్ అవుతున్నా. సో, వ్లాగ్ అయితే ఇది. నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.